అవకాశం ఉంది. సరే, పోయిన క్లాస్లో మనము బెడ్స్ గురించి నేర్చుకున్నాం కదా. టైప్స్ ఆఫ్ బెడ్స్, వీ బెడ్స్ అని, ఫ్లాట్ బెడ్స్ అని, కాంబినేషన్ బెడ్స్ అని, 2 రకాల బెడ్స్, తర్వాత 3వ రకం వచ్చేసి కాంబినేషన్ బెడ్స్ అనేది చూసినాం. ఈరోజు క్లాస్ వచ్చేసినందుకు హెడ్ స్టాక్. హెడ్ స్టాక్లో అంటే హెడ్ స్టాక్ అనేది మనకు 2 విధాలుగా ఉంటుంది. ఆల్ గేర్ హెడ్ స్టాక్ ఉంటుంది, స్టెప్ గోన్ పుల్లీ టైప్. అంటే దాంట్లో బెల్ట్ మాత్రమే ఉంది, పుల్లీస్ ఉంటాయి. ఇక్కడ మనము హెడ్ స్టాక్లో ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ రాసినట్టు ఆల్ గేర్ హెడ్ స్టాకు, కోన్ పుల్లీ హెడ్ స్టాకు, ఈ 2 రకాలు మనకు ఇంపార్టెంట్. అంటే మనకు ఎగ్జిబిషన్లో ఉండేవి ఈ 2. సో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆల్ గేర్ హెడ్ స్టాక్ కదా. ఆల్ గేర్ హెడ్ స్టాక్ అంటే హెడ్ స్టాక్లో ఇట్లా గేర్లు అన్నీ ఉంటాయి, క్లచ్ ఉంటుంది. అంటే ఈ భాగం వచ్చేసి మనకు పుల్లీ, ఇది మన ఎలక్ట్రిక్ మోటార్ నుంచి ఈ పుల్లీకి బెల్ట్ కనెక్షన్ ఉంటుంది. ఆ బెల్ట్ కనెక్షన్లో నుంచి క్లచ్కి వస్తుంది. ఇది పవర్ అంటే మోషన్, తిరిగేటువంటి మోషను. బెల్ట్ వచ్చేసి పుల్లీని తిప్పుతాయి. పుల్లీలో నుంచి సాఫ్ట్ క్లచ్ ఉంటుంది, ఆ సాఫ్ట్ మీద క్లచ్ ఉంటుంది. ఆ క్లచ్కి పవర్, ఎలక్ట్రిక్ మోటార్ నుంచి వచ్చేటువంటి పవర్ మోషన్ ఏదైతే ఉంటుందో, అంటే తిరిగేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని క్లచ్ వస్తుంది. క్లచ్లో నుంచి మిగతా గేర్లని, ఏ గేర్ మాత్రం ఆ గేర్తో ఎగేసి మనకు స్పీడ్లో నుంచి పవర్ వస్తూ ఉంటుంది అన్నమాట. సరే, ఇక్కడ ఏం రాసినా చూద్దాం. టు ప్రొవైడ్ ఏ మీన్స్ టు assemble the work holding devices, transmit drive from the main motor to the work. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ నుంచి ఈ ఆల్ గేర్ హెడ్ స్టాక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పుల్లీకి పవర్ కనెక్షన్ వస్తుంది, బెల్ట్ తోటి కనెక్షన్ వస్తుంది. అంటే పవర్ కనెక్షన్ అన్నమాట. అట్లా టు ప్రొవైడ్ మీన్స్ అసెంబల్ ద వర్క్ హోల్డింగ్ డివైస్. అంటే వర్క్ హోల్డింగ్ డివైస్ అంటే మనకు చెప్పు 3 చెక్ కానీ 4 చెక్ కానీ. వర్క్ హోల్డింగ్ అంటే వర్క్ను పట్టుకునేటువంటి డివైస్ ఏదైతే ఉంటుందో చెప్పు కానీ 3 చెక్ కానీ 4 చెక్ కానీ. ట్రాన్స్మిట్ ద డ్రైవ్ ఫ్రమ్ ద మెయిన్ మోటార్ టు ద వర్క్. మోటార్లో నుంచి వర్క్కు మోషన్ ట్రాన్స్మిట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. టు అకామిడేట్ షాఫ్ట్స్, గేర్స్ అండ్ లివర్స్ ఫర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ వ్యారింగ్ వర్క్ స్పీడ్స్. మనం రకరకాల స్పీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు లావ్ షాఫ్ట్ అంటే పెద్ద పెద్ద డైమండ్లు చేస్తూ ఉంటాం, అప్పుడు స్లో స్పీడ్ వేసుకుంటాం. ఒకవేళ సన్న షాఫ్ట్ చేస్తూ ఉంటాం, అప్పుడు స్పీడ్ పెంచుకుంటాం. అట్లా రకరకాల స్పీడ్ అందుకోవడానికి ఇక్కడ గేర్లు, లివర్లు ఉన్నాయి. ఈ లివర్లు ఉన్నాయి కదా, ఈ లివర్లు మార్చుకుంటే కొద్దీ స్పీడ్ అనేది మారుతూ వస్తుంది అన్నమాట. అట్లా మార్చుకోవడానికి ఈ గేర్లన్నీ ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. టు ఎన్ష్యూర్ అరేంజ్మెంట్ ఫర్ డూప్లికేటింగ్ ద గేర్స్, షాఫ్ట్స్ అండ్ బేరింగ్స్. అట్లనే దీంట్లో ఉన్నటువంటి అంటే ఈ గేర్ బాక్స్లో ఈ షాఫ్ట్ అన్నీ కూడా బేరింగ్లలో తిరుగుతూ ఉంటాయి, బేరింగ్లు పట్టుకొని ఉంటాయి. ఆ బేరింగ్లు తర్వాత ఆ గేర్లు లేకపోతే ఆ క్లచ్లు అవన్నీ కూడా బాగా ఫ్రీగా తిరగాలంటే కదా, దాంట్లో మనం లూబ్రికేషన్ వేస్తాం, అంటే ఆయిల్ వేస్తాం. ఈ గేర్ బాక్స్లో కంపల్సరీ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ ఎలాంటి ఫ్రిక్షన్కు గురి కాకుండా స్మూత్గా తిరుగుతూ ఉంటాయి. తర్వాత టైప్స్ ఆఫ్ హెడ్ స్టాక్స్. ద ఫాలోయింగ్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ హెడ్ స్టాక్స్. ఏంటంటే అవి ఆల్ గేర్ హెడ్ స్టాకు, ఏంటి ఆల్ గేర్ హెడ్ స్టాకు, కోన్ పుల్లీ హెడ్ స్టాక్. చెప్పాలా మీరు? కోన్ పుల్లీ హెడ్ స్టాక్. కోన్ అంటే ఇది స్టెప్ కోన్ పుల్లీ. మనకు డ్రిల్లింగ్ మిషన్ మీద కోన్స్ చూసినాం కదా, రీబెల్ట్ తిరుగుతూ ఉంటాయి, దాన్ని స్టెప్ కోన్ పుల్లీ అంటారు. అయితే అది రీబెల్ట్ పుల్లీ. గేర్ బాక్స్లో, లేత్ గేర్ బాక్స్లో వచ్చేది ఫ్లాట్ బెల్ట్ ఉండేటువంటి పుల్లీస్. సరే, ఆల్ గేర్ హెడ్ స్టాక్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ ఎ బాక్స్ సెక్షన్ క్యాస్టింగ్ హ్యావింగ్ ఏ రిమూవబుల్ టాప్ కవర్. అంటే ఇది క్యాస్టింగ్తో తయారు చేయబడినటువంటి ఒక బాక్స్. ఈ బాక్స్ అంతా కూడా క్యాస్టింగ్తో తయారు చేయబడినటువంటి బాక్స్. ఈ బాక్స్లో పైన ఉన్నటువంటి ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ని తీసేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసుకొని మళ్ళీ షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఆ బాక్స్ని మూసేయచ్చు. అంటే పైన అన్న సీల్స్ వేసేసి టైట్ చేసి కావాలి. టైట్ చేసిన తర్వాత ఈ బాక్స్ తీసేసి మళ్ళీ ఏమైనా ఆయిల్ పోసుకోవడం కానీ లేకపోతే
అయిందో చెక్ చేసుకోవడం, లేకపోతే ఎప్పుడన్నా గేర్లు ఏమైనా మిస్ అయ్యాయి, లేకపోతే పిన్నులు పోయింటాయి, లేకపోతే కీలు పోయింటాయి, బేరింగ్లు ఏమైనా మార్చుకోవచ్చు. అప్పుడు టాప్లో ఉన్నటువంటి కవర్ తీసేసి ఇవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ కవర్ మూసేసుకోవచ్చు. అట్లా తర్వాత it has an import shaft which is connected by means of V-belts to the main motor and it runs at a constant speed. It is equipped with clutches and brake. ఈ వెనక భాగంలో ఒక పుల్లి ఉంది, ఇది V-belt పుల్లి. ఈ పుల్లికి కింద మనకు లేత్ మిషన్ కింద భాగంలో మోటార్ ఉంది కదా, ఆ మోటార్లో నుంచి ఈ పుల్లికి బెల్ట్ వేసింటారు. V-belt 2 బెల్ట్లు కానీ 3 బెల్ట్లు కానీ ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఎంత స్పీడ్ తిరుగుతూ ఉంటుందో ఈ పుల్లి కూడా అదే స్పీడ్ తిరుగుతూ ఉంటుంది కాన్స్టెంట్గా. ఇక్కడ స్పీడ్ ఏం మారదు. ఎప్పుడైతే ఈ క్లచ్లోకి వచ్చేసి ఈ గేర్లోకి వస్తుందో ఈ గేర్లను మనం మార్చుకోవడం ద్వారా మనకు ముందుకున్నటువంటి ఈ స్పీడ్ ఏదైతే ఉంటుందో ఈ స్పీడ్కి మనం చెక్కు బిగించుకునేది. ఈ స్పీడ్ మారుతూ వస్తుంది. మనం లివర్లు మార్చుకోవడం ద్వారా ఈ స్పీడ్ను పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేస్తాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్ ఏ స్పీడ్లో తిరుగుతూ ఉంటుందో ఈ పుల్లి కూడా అదే స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది, కాన్స్టెంట్ స్పీడ్. క్లచ్ కూడా అదే స్పీడ్ తిరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేటువంటి గేర్లన్నీ కూడా మనం లివర్ను మార్చుకోవడం ద్వారా స్పీడ్ పెంచడం తగ్గించడం చేసుకుంటాము. అర్థమైందా? తర్వాత there may be 2 or more intermediate shafts on which sliding gears are mounted. దీని లోపల ఇక్కడ బొమ్మలో మనకు స్టెప్ డౌన్ పుల్లి అనేది ఈ విధంగా ఉంటుంది. సరే, దీని గురించి మనం చూద్దాం. ఇక్కడ ఈ హెడ్ స్టాప్లో ఆర్గేర్ హెడ్ స్టాప్లో కొన్ని షాప్లు ఉన్నాయి. ఎన్ని షాప్లు ఉన్నాయట? ఇదొక షాప్టు, ఇదొక షాప్టు, ఇదొక షాప్టు, ఇదొక షాప్టు, దాని తర్వాత స్పిన్నింగ్. సో ఇక్కడ 3 కానీ 4 కానీ షాప్స్ ఉన్నాయి. ఆ షాప్ల మీద అంతా కూడా గేర్లు ఉంటాయి. ఎన్ని స్పర్ గేర్లే. దీంట్లో మొత్తం అన్ని గేర్లు స్పర్ గేర్లే ఉంటాయి. ఎల్కల్ గేర్ కానీ బౌల్ గేర్లు కానీ అట్లాంటి ఏమి ఉండవు. ఓన్లీ స్పర్ గేర్స్ మాత్రమే ఉంటాయి. ఈ గేర్లను క్లచ్తో మనం లివర్తో అట్లా అన్నప్పుడు ఈ గేర్లు పక్క గేర్లు ఈ పెద్ద గేర్ వచ్చేసి దీంట్లో కూర్చుంటుంది, ఈ చిన్న గేర్ వచ్చేసి దీంట్లో కూర్చుంటుంది. ఇప్పుడు ఈ 2 కనెక్ట్ అయ్యాయి. క్లచ్ నుంచి ఈ షాప్కు ఇక్కడ కనెక్ట్ అయింది కదా, ఈ షాప్ నుంచి ఇక్కడ కనెక్ట్ అయింది. మళ్ళీ ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? నేరుగా స్పిన్డిల్కు. ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి తీసుకొచ్చి స్పిన్డిల్ తిప్పుతాం. ఈ స్పిన్డిల్ ఉన్నటువంటి ఇది ఈ గేర్ మెషి ఈ గేర్ వచ్చి ఈ గేర్ నుంచి స్పిన్డిల్కి వచ్చింది. అంటే స్పిన్డిల్ మీద గేర్లు ఉన్నాయి, అన్ని షాప్లకు గేర్లు ఉన్నాయి. ఈ గేర్ వేసుకొని ఈ గేర్ వేసుకొని ఈ గేర్ వేసుకొని ఈ గేర్కు కనెక్షన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ గేర్ ఎంత తిరుగుతాం. అట్లా అన్ని షాపులు కూడా రకరకాల రేంజ్లలో ఉంటాయి అన్నమాట. అంటే దీంట్లో ఉన్నటువంటి గేర్లు పళ్ళు ఉంటాయి కదా, గేర్ల పళ్ళు. ఒక్కొక్క గేరుకు నెంబర్ ఆఫ్ టీత్ అనేవి మారుతూ వస్తాయి. అంటే ఒక గేరుకు వచ్చే చిన్న గేర్ ఉందనుకో దానికి 20 పళ్ళే ఉంటాయి. పెద్ద గేర్ ఉందనుకో, దీంట్లో పెద్ద గేర్ ఏదైనా ఉందనుకో, ఇది పెద్ద గేర్ కదా, దీనికి దాదాపు 80 పళ్ళు అట్లా ఉంటాయి. అంటే చిన్న గేరు ఎక్కువ స్పీడ్ తిరుగుతారు, పెద్ద గేరు స్పీడ్ తగ్గిస్తారు. ఎక్కువ పళ్ళుండి చిన్నవి తిరుగుతారు, చిన్న గేరు తక్కువ పళ్ళుండి ఎక్కువ స్పీడ్ తిరుగుతారు. అట్లా చిన్నదానికి మార్చుకున్నప్పుడు స్పీడ్ పెరుగుతుంది, పెద్దదానికి మార్చుకున్నప్పుడు స్పీడ్ తగ్గుతుంది. తర్వాత to accommodate shafts, gears and levers for a wide range of varying work speeds. To ensure arrangement for lubricating the gears, shafts and the bearings. ఇది ఆల్రెడీ చెప్పినాం కదా. ఇదే కదా ఇది కదా. The levers operating the forks for the sliding gears are situated outside in front of the headstock castings. అంటే హెడ్ స్టాక్ ముందు వైపు మనకు గేర్లు మార్చుకోవడానికి లివర్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ముందు వైపు అంటే గేర్ బాక్స్ ఉంది కదా, గేర్ బాక్స్కు ముందు వైపు మనం మార్చుకోవడానికి అనుకూలంగా లివర్లు ఉంటాయి అన్నమాట. In the RPM head stock, lubricating oil is filled for splash lubrication. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏం లూబ్రికేషన్ ఇది?
ఫ్లాష్ లూబ్రికేషన్ అంటే చిమ్మబడుతూ ఉంటుంది అనమాట. అన్ని గేర్లకు ఆయిల్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది, చిమ్మబడుతూ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ బిట్టుకు వచ్చిన క్వశ్చన్ ఖచ్చితంగా వస్తారు. ఆల్ గేర్ స్టాక్లో ఉన్నటువంటి లూబ్రికేషన్ సిస్టమ్ దేని మీద ఏ విధంగా పనిచేస్తుంది? ఫ్లాష్ సిస్టమ్ లేకపోతే 4 సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్లో లూబ్రికేషన్ వచ్చేసి మనకు ఫ్లాష్ సిస్టంలో లూబ్రికేటింగ్ జరుగుతూ ఉంటుంది ఆఫ్ ద ఇంటర్నల్ గేర్స్. A side glass with an oil level mark is provided to see the oil level. మనం చూసినాము మన ఎగ్ స్టాక్ మీద పైన కప్పు లాంటిది గ్లాస్ లాంటిది ఉంటుంది. మనం లేజర్ మిషన్ రన్నింగ్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఆయిల్ ఉండేది చిక్కుతా ఉంటుంది. అట్లనే యాప్ రోడ్లో కూడా గ్లాస్ ఉంది కదా, మన మోటార్ సైకిల్ చిన్న అర్థం లాంటి గ్లాస్ ఉంటుంది, దాంట్లో ఆయిల్ ఎంత లెవెల్ ఉందో చూసుకుంటాడు. అట్లనే మన ఆప్షన్ క్యారేజ్ కింద ఉండే యాప్ రోడ్లో కూడా గ్లాస్ ఉంది. ఆ గ్లాస్లో సగానికి ఆటోమేటిక్గా ఆయిల్ ఉండాలి. అర్థమైందా? అట్లా అక్కడ ఒక ప్రయోజనం. తర్వాత ఇది ఆల్గేర్ హెడ్ స్టాక్ యొక్క పొజిషన్. తర్వాత వచ్చేసి కోన్ పుల్లి హెడ్ స్టాక్. ఏమంటారు? కోన్ పుల్లి హెడ్ స్టాక్. కోన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ పెద్ద పుల్లి, దాని తర్వాత పుల్లి, దాని తర్వాత పుల్లి, చిన్న పుల్లి లాస్ట్. అంటే ఇవన్నీ కూడా 4 రకాల పుల్లీలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఆపోజిట్లో చిన్న పుల్లి, దాని తర్వాత పెద్ద, దాని తర్వాత ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్గా ఉంటాయి అన్నమాట పుల్లీస్. ఇక్కడ పెద్దది ఉన్నప్పుడు ఇక్కడ చిన్నది ఉంది, ఇక్కడ చిన్నది ఉన్నప్పుడు ఇక్కడ పెద్దది. అర్థమైందా? సో దీంట్లో ఏమేమి భాగాలు చెప్తాను. డ్రైవ్ ఫ్రమ్ మోటార్, మోటార్లో నుంచి వచ్చేటువంటి పవర్ వీ బెల్ట్ ద్వారా ఇక్కడ ఈ పుల్లి తిరుగుతూ ఉంటుంది. దీంట్లో నుంచి వచ్చిన షాఫ్ట్ ఈ పుల్లీస్ని తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ షాఫ్ట్కు ఈ పుల్లీలన్నీ కీస్ వేసి ఇచ్చింటారు అన్నమాట. కౌంటర్ షాఫ్ట్ కోన్ పుల్లి, దీంట్లో కౌంటర్ షాఫ్ట్ ఏమంటారు? కౌంటర్ షాఫ్ట్ కోన్ పుల్లి అంటే కోన్ పుల్లీస్ అంటారు. ఇక్కడ బాగా గమనించండి, పుల్లీస్ స్ట్రైట్గా ఉన్నాయా, కొద్దిగా కరువుగా ఉన్నాయా? కరువుగానే ఉంటాయి, ఫ్లాట్గా ఉంటాయి. ఎందుకంటే దీని మీద వచ్చేటువంటి బెల్ట్ సెల్ఫ్ కాకుండా ఉండడానికి ఇట్లా కరువు ఉంటుంది. తర్వాత ఫ్లాట్ బెల్ట్ ఇక్కడ వేసినారు. తర్వాత హెడ్ స్టాక్ కోన్ పుల్లి, ఇది హెడ్ స్టాక్లో ఉన్నటువంటి కోన్ పుల్లి. ఇది డ్రైవ్ ఫ్రమ్ మోటార్, ఇది కౌంటర్ షాఫ్ట్ కోన్ పుల్లి. అంటే దీనికి అంటే లేజ్ మిషన్ హెడ్ స్టాక్లో ఈ పుల్లీస్ ఉంటాయి, హెడ్ స్టాక్ బయట పక్క కౌంటర్ షాఫ్ట్ కోన్ పుల్లీస్ ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కౌంటర్ షాఫ్ట్ కోన్ పుల్లీస్ అనేవి లేత్కి వెనక ఉంటాయి, లేత్ లోపల ఉన్నటువంటి వాటిని హెడ్ స్టాక్ కోన్ పుల్లీస్. అర్థమైంది కదా పాయింట్? హెడ్ స్టాక్ లోపల ఉంటే కనుక అవి హెడ్ స్టాక్ కోన్ పుల్లీస్, బయట ఉంటే కనుక వాటిను కౌంటర్ షాఫ్ట్ కోన్ పుల్లీస్. అర్థమైంది కదా పాయింట్? It has a step cone pulley mounted on the main spindle. Main spindle को step cone pulley ने arrange చేసి ఉంటారు, కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. ఇది మెయిన్ షాఫ్ట్, మెయిన్ స్పిండిల్. ఈ స్పిండిల్కు ఇవి అటాచ్ చేసి ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ టు రివాల్వ్. ఇది ఎప్పుడు కూడా ఫ్రీగా తిరగడానికి ఫ్రీగా ఉంటుంది. ఇట్ ఈస్ కనెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ ఏ ఫ్లాట్ బెల్ట్ టు ఏ స్మాలర్ కోన్ పుల్లీ. ఇది ఎప్పుడు కూడా బెల్ట్ ఫ్లాట్ బెల్ట్ వేసి కనెక్ట్ చేసి ఉంటారు, పెద్ద పుల్లి నుంచి చిన్న పుల్లి. అర్థమైందా? ఈ పేరేనా this one pulley gets the drive from called key to it. The spindle is mounted on the bearing on the head stock. ఈ పుల్లీస్ అనేవి హెడ్ స్టాక్లో బేరింగ్స్ ద్వారా ఈ పుల్లీని నిర్మించుంటారు. అంటే హెడ్లో క్యాస్టింగ్స్ ఉంటాయి కదా అటు, ఆ క్యాస్టింగ్స్ లోపల బేరింగ్లు ఉంటాయి. ఆ బేరింగ్ లోపల ఈ మెయిన్ పుల్లి ఈ స్పిన్లో కూర్చోబెట్టింటారు. అంటే ఇది బేరింగ్ అనుకోండి, ఇది బేరింగ్. బాల్ బేరింగ్లు కానీ రోలర్ బేరింగ్లు కానీ ఉంటాయి. అంటే ఎక్కువ బరువు మోసేవి అయితే కన్నా రోలర్ బేరింగ్లు ఉంటాయి, చిన్న లైట్లు అయితే కన్నా బాల్ బేరింగ్లు ఉంటాయి. అర్థమైందా? సో అట్లా ఈ బేరింగ్లలో ఈ మెయిన్ స్పిన్ను సెట్ చేసి ఉంటారు. ఆ స్పిన్కు స్టెప్ కోన్ పుల్లీస్ ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా పాయింట్? తర్వాత క్యాస్టింగ్ అండ్ హ్యాస్ గేర్ వీల్స్ కాల్డ్ బుల్ గేర్. ఏమంటారంటే ద స్పిన్నిల్ ఈస్ మౌంటెడ్ ఆన్ ద బేరింగ్ ఆన్ ద హెడ్ స్టాక్. క్యాస్టింగ్ అండ్ హ్యాస్ ఏ గేర్ వీల్ కాల్డ్ బుల్ గేర్. ఈ క్యాస్టింగ్ తర్వాత ఒక గేర్ ఉంటుంది, బుల్ గేర్ అంటారు.
అంటే అది పైదానికి ఉంటుంది. పైదానికి పై ఇక్కడ ఈ పక్క పెద్ద గేర్ ఉంది కదా, దీనికి ఈ పక్క చిన్న గేర్ ఉంది. పెద్ద గేర్ ఉంది. ఈ పెద్ద గేర్ దానికొని ఇంకోటి పెద్ద గేర్ ఉంటుందన్నమాట. దాన్ని బుల్ గేర్ అంటారు. ఆ బుల్ గేర్ అటాచ్ చేస్తే కన్నా అది స్లో స్పీడ్ అయిపోయి రివర్స్ కూడా తిరుగుతుంది. రివర్స్ కానీ ఫార్వర్డ్ అని తిరగాలంటే, రివర్స్ ఫార్వర్డ్ అంటే మనం మోటార్కి వేసుకుంటాం రివర్స్ ఫార్వర్డ్. ఆ బుల్ గేర్ అటాచ్ చేస్తే కన్నా పూర్తి స్లో స్పీడ్ అయిపోతుంది. అంటే ఎంత లోడాలు లావుగా ఉంటుంది. అప్పుడు థ్రెడ్ కటింగ్ వేసుకోవడానికి కూడా ఈ బుల్ గేర్ని అటాచ్ చేస్తాం అన్నమాట. బుల్ గేర్, బుల్ అంటే ఏంటి? బుల్ గేర్ అంటే బుల్ అంటే ఏంటా? సిగ్గుపోతుందా? సిగ్గుపోతుందా? బుల్ అంటే ఎదురా. ఏ పినియన్ ఈజ్ కపుల్డ్ టు ద కోన్ పుల్లీ. ఇక్కడ ఆ బుల్ గేర్కు ఈ పినియన్ ఈజ్ కపుల్డ్ టు ద కోన్ పుల్లీ. కోన్ పుల్లీకి ఒక పినియన్ అనేది అటాచ్ చేసి ఉంటాడు. ఆ పినియన్ను ఎప్పుడైతే ఈ పుల్లీకి అటాచ్ చేస్తామో అప్పుడు పూర్తిగా స్లో స్పీడ్కి వచ్చేస్తాం. అంటే ఈ గేర్ అనేది డిసెంగేజ్ అయిపోయి బుల్ గేర్కి అటాచ్ అయిపోయి తర్వాత ఆ స్పీడ్ను తిప్పుతూ ఉంటాం. The back gear unit has a shaft which carries a gear and a pinion. దీంట్లో ఒక బ్యాక్ గేర్ కూడా ఉంటుంది. బ్యాక్ గేర్ అంటే తెలుసు కదా, లారీ బ్యాక్ గేర్ ఎందుకు చేస్తారు? ఎక్కువ లోడ్ రావాలి. లోడు కొండ మీద వెళ్తారనుకో ఎక్స్ట్రా గేర్ వస్తుంది. ఆ ఎక్స్ట్రా గేర్ కాక పనిచేస్తుంది అనమాట బ్యాక్ గేర్. ఎక్కువ లోడ్ రావడానికి, లేకపోతే పూర్తి స్లోగా తిరగడానికి. అట్లనే కట్ అనేది మనం ఒకవేళ థ్రెడ్ కటింగ్ చేసుకుంటాం అనుకో, వీ థ్రెడ్స్ కానీ స్క్వేర్ థ్రెడ్ కానీ వేసుకుంటాం అనుకో, అప్పుడు ఎక్కువ కట్ తీసుకోవడానికి, స్లోగా తిరగడానికి ఈ బుల్ గేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇది యూనిట్ యాస్ ఏ షాఫ్ట్ విచ్ క్యారీస్ ఏ గేర్ అండ్ పినియన్. గేర్ను పినియన్ రెండింటిని కలిగి ఉంటుంది. ఏది? బ్యాక్ గేర్. బ్యాక్ గేర్ అనేది పినియన్ను గేర్ను రెండింటిని కలిగి ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ టీత్ ఆఫ్ ద గేర్ అండ్ పినియన్ on the back gear shaft corresponds to the number of teeth on the bull gear and the pinion on the cone pulley. So ఈ bull gear యొక్క పళ్ళ చక్రము దానికి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టీత్, అట్లనే పినియన్కి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టీత్, ఈ రెండింటికి ఈక్వల్గా ఉండేటట్టు అది కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట. Bull gear pinion on the cone pulley. The axis of the ఉంటున్నారా? అదే కింద ఈ పక్క ఉంది సార్. ఇందాక పాయింట్ అయితే కింద లాస్ట్ బ్యాక్ గేర్ షాఫ్ట్ ఈస్ parallel to the axis of the main spindle. ఏమంటారంట? బ్యాక్ గేర్ షాఫ్ట్ అట్లనే ఈ లేత్ యొక్క యాక్సిస్, సెంటర్ యాక్సిస్ ఉంది కదా, ఈ యాక్సిస్కు ఈ బ్యాక్ గేర్ యొక్క షాఫ్ట్ యాక్సిస్ ప్యారల్గా ఉంటుంది అన్నమాట. తోమిదా? ఇది మెయిన్ షాఫ్ట్ అయితే ఇది బ్యాక్ గేర్ చూపించినట్టు బ్యాక్ గేర్. ఈ బ్యాక్ గేర్కు లోపల ఇంకొక పినియన్ ఉంటుంది. ఈ పినియన్ బ్యాక్ గేర్ షాఫ్ట్ అంటాడు కదా, ఈ షాఫ్ట్కి ఈ పినియన్ సెట్ చేసి ఉంటుంది అన్నమాట. ఈ రెండు కూడా ప్యారల్గా ఉంటాయి. యాక్సిస్ సెంటర్ యాక్సిస్ ప్యారల్గా ఉంటాయి. The back gear is engaged or disengaged with the cone pulley system by means of a lever. ఇక్కడ లివర్ ఇచ్చినాడు కదా, ఈ లివర్ను ఇట్లంటే ఎంగేజ్ అవుతుంది, అట్లా ఎందుకంటే డిసెంగేజ్ అవుతుంది. అట్లా మార్చుకోవచ్చు అన్నమాట. ఎంగేజ్ చేసుకోవచ్చు, డిసెంగేజ్ చేసుకోవచ్చు. అంటే ఎంగేజ్ చేయడం అంటే ఈ తిరుగుతూ ఉన్నప్పుడు దీన్ని కూడా ఎంగేజ్ చేసి ఇది కూడా తిరుగుతుంది, ఈ బ్యాక్ గేర్ తిరుగుతుంది. ఆటోమేటిక్గా ఇది స్లో స్పీడ్లో పడుతుంది. డిసెంగేజ్ చేస్తే జరగకుండా ఇది పక్కకు వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఆ బెల్ట్లో ఉన్నటువంటి పవర్ దీనికే ఉంటుంది, దీనికి ఉండదు. తర్వాత ద బ్యాక్ గేర్ యూనిట్ ఈజ్ ఎంగేజ్డ్ ఫర్ రెడ్యూసింగ్ ద స్పిన్డిల్ స్పీడ్. ఎందుకు ఈ బ్యాక్ గేర్ పనిచేస్తుంది ఇక్కడ? రెడ్యూసింగ్ ద స్పిన్డిల్ స్పీడ్. బ్యాక్ గేర్ వేయడం వల్ల స్పిన్డిల్ స్పీడ్ అనేది
తగ్గుతుంది. రిడ్యూసింగ్ అంటే తగ్గడం అన్నమాట. అట్లా స్పీడ్ తగ్గించుకోవడానికి బ్యాక్ గేర్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. సరే, దీంట్లో ఏమేమి ఇచ్చినాడు? ఇది బ్యాక్ గేర్. బ్యాక్ గేర్ డిసెంగేజ్ పొజిషన్. ఇది డిసెంగేజ్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కడ కూర్చోలేదు. ఇక్కడ బ్యాక్ గేర్ ఎక్కడ కూర్చోలేదు. ఇది బ్యాక్ గేర్ ఎంగేజ్ పొజిషన్. ఇక్కడ ఎంగేజ్ చేసినారు. ఇది కూర్చునేది, ఇది కూర్చునేది. ఇక్కడ ఎంగేజింగ్ పిన్, ఈ పిన్ను సెట్ చేస్తారు. సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దీనికి పవర్ వచ్చి ఇది మోషన్లో వస్తుంది అన్నమాట. తర్వాత ఎంగేజింగ్ లివర్. ఈ లివర్ ఇక్కడ పైకి ఉంది, ఇక్కడ కిందికి ఉంది. ఎంగేజ్ చేసినారు. ఇది పినియన్. దీన్ని పినియన్ అంటారు. పినియన్ గేర్ అంటారు. పినియన్ వేరు, పినియన్ గేర్ వేరు. పినియన్ అంటే మనకు క్యారేజ్ తిరగడానికి పైన ఉంటుంది. గేర్ తిరగడానికి బెడ్గా అనుకుని పై పక్కన ఉంటారు. పళ్ళ చక్రం, పొడుగు పళ్ళ చక్రాలు కాదు, అది పళ్ళు ఉన్నటువంటి పినియన్ అంటారు. ఇది వచ్చేసి పినియన్ గేర్. తర్వాత ఇది బుల్ గేర్. ఇది ఎద్దు గేర్, బుల్ గేర్. ఈ గేర్కు ఈ పిన్ అనేది ఎంగేజ్ చేసే కదా ఆటోమేటిక్గా ఇది స్లో స్పీడ్లో పడుతుంది. ఓకేనా? A 3-step core pulley head stop provides 3 direct ranges of speeds through a belt connection. ఇక్కడ బెల్ట్ కనెక్షన్ ఉండడం వల్ల ఈ గేర్లకు, ఈ పుల్లీస్కు 3 రకాల స్పీడ్స్ వేసుకోవచ్చు అన్నమాట. హై స్పీడ్, మీడియం స్పీడ్, లో స్పీడ్. అట్లా 3 రకాల స్పీడ్ వేసుకోవడానికి ఈ బెల్ట్ సిస్టమ్, ఈ పుల్లీస్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత విత్ ద బ్యాక్ గేర్ ఇన్ ఎంగేజ్మెంట్ 3 further range of reduced speeds can be obtained. అర్థమైందా? ఈ బ్యాక్ గేర్ మామూలుగా ఈ బ్యాక్ గేర్ ఎంగేజ్ చేయకపోతే 3 రకాల డిఫరెంట్ స్పీడ్స్ తీసుకోవచ్చు. ఈ బ్యాక్ గేర్ ఎంగేజ్ చేసిన తర్వాత కూడా ఇంకా 3 రకాల స్లో స్పీడ్స్ తీసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీని నుంచి దీనికి హై స్పీడ్ వస్తూ ఉంది. ఇక్కడ ఎంగేజ్ చేసేదన్నా దీంట్లో హై స్పీడ్లో కొంచెం స్పీడ్ తగ్గుతుంది. అర్థమైందా? ఎప్పుడు ఎంగేజ్ చేసినప్పుడు అంటే మామూలుగా ఈ 3 స్టెప్పుల మీద 3 రకాల స్పీడ్లు ఉంటాయి. ఎప్పుడైతే బ్యాక్ గేర్ ఎంగేజ్ చేస్తామో అప్పుడు ఇంకొక 3 స్పీడ్లు వచ్చేదానికి రాస్తాము. ఎందుకు? ఈ బ్యాక్ గేర్ ద్వారా కూడా స్పీడ్ తగ్గించుకొని ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ చిన్న గేర్ నుంచి పెద్ద గేర్ వేసాం అనుకోండి, ఇది 100 తిరుగుతూ ఉంటుంది స్లో స్పీడ్. బ్యాక్ గేర్ వేసామనుకో, బ్యాక్ గేర్ ఎంగేజ్ చేసామనుకో 100 తిరిగేది 50 వస్తుంది. అప్పుడు 2 స్పీడ్ అయినా కదా. మామూలుగా పుల్లి నుంచి పుల్లికి వేస్తే 100 తిరుగుతూ ఉంది. ఇప్పుడు బ్యాక్ గేర్ వేసినప్పుడు 50 వచ్చింది, అంటే 2 స్పీడ్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో నుంచి దీనికి వేసామనుకోండి, ఇది 200 తిరుగుతూ ఉంది. మామూలుగా బెల్ట్ వేస్తే దీనికి 200 తిరుగుతుంది. అప్పుడు మళ్ళీ బ్యాక్ గేర్ ఎంగేజ్ చేసామనుకోండి, అప్పుడు ఇది 100 ఉండదు. 100 ఎందుకు ఉండదంటే ఇక్కడ ఆల్రెడీ మనము బెల్ట్ లేకుండా 100 ఇక్కడ తీసుకున్నాం. అప్పుడు ఇది 100 ఉండదు, 75 కానీ 80 కానీ ఉంటుంది, లేకపోతే 120 కానీ 150 కానీ ఉంటాం. మళ్ళీ దీంట్లో 300 స్పీడ్ 500 స్పీడ్ వస్తుంది అనుకోండి, 500 అనుకోండి. మళ్ళీ బ్యాక్ గేర్ వేసినప్పుడు 400 కానీ 300 కానీ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక 1000 వస్తుంది అనుకోండి ఆర్పిఎం. బ్యాక్ గేర్ వేసినప్పుడు 400, 500, 600 తగ్గుతుంది. అట్లా 6 రకాల స్పీడ్స్ ఎంగేజ్ చేసుకోవచ్చు. అర్థమైతే దీనివల్ల ఉపయోగము అడ్వాంటేజెస్. ఈ స్టెప్ కొనుక్కునే వల్ల అడ్వాంటేజెస్ అంటే ఉపయోగాలు ఏమేమి ఉంటాయి? కెన్ టేక్ అప్ హెవీ లోడ్. దీంట్లో మనము ఎక్కువ బరువును తీసుకోవచ్చు, అంటే బాగా పెద్ద కాలను టర్నింగ్ చేసుకోవచ్చు, లెగ్ మిషన్లో ఉన్నటువంటి ఆపరేషన్ చేసుకోవచ్చు. లెస్ నాయిస్ డ్యూరింగ్ వర్క్ చేసేటప్పుడు తక్కువ నాయిస్ అంటే సౌండ్ తక్కువగా ఉంటుంది. స్టెప్ పుల్లింగ్ వాడడం వల్ల సౌండ్ తగ్గుతుంది. ఈజీ టు మెయింటైన్, అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అర్థమైందా? తర్వాత డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏమున్నాయి డిసడ్వాంటేజెస్? ద నెంబర్ ఆఫ్ స్పిన్డిల్ స్పీడ్స్ ఈస్ లిమిటెడ్ టు ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ద పుల్. ఎందుకంటే దీంట్లో 3 రకాల నుంచి 3 రకాల స్టెప్స్ ఉన్నాయి కాబట్టి 3 రకాల స్పీడ్స్ తీసుకుంటాము. బ్యాక్ గేర్ వేసుకుంటే ఇంకొక 3 రకాలు, అంటే లిమిటెడ్గానే ఉంటాయి, ఎక్కువ ఉండదు. అది ఆల్గేర్ డిస్ఆల్గేర్ ఏదైనా చాలా రకాల స్పీడ్స్ తీసుకోవచ్చు. మనం చూసినాం కదా మన కిర్లోస్కర్ లేదు,
ఎన్ని రకాల స్పీడ్స్ ఉన్నాయి, ఏ కాడి నుంచి హెచ్ దాకా ఉన్నాయి లివర్లు. అట్లనే మళ్ళీ 3 లివర్లు ఉన్నాయి. వాటిని మార్చుకోవడం వల్ల రకరకాల స్పీడ్ దాదాపు 10-12 రకాల స్పీడ్ వేసుకోవచ్చు. కానీ దీంట్లో 6 రకాల స్పీడ్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఇట్ టేక్స్ టైం టు చేంజ్ ద స్పిండిల్ స్పీడ్స్. స్పిండిల్ స్పీడ్స్ మార్చుకోవాలంటే మనము హెడ్ స్టాక్ పైన ఉండే కవర్ తీయాలా, బెల్ట్ మార్చుకోవాలా, లివర్ ఎంగేజ్ చేయాలా అని కొద్దిగా పని ఉంటుంది. అంటే మనం ఆల్గేటెడ్ స్టాక్లో లివర్ అంటే పడిపోతుంది. కానీ దీంట్లో కొద్దిగా 2 నిమిషాలు టైం పడుతుంది. దాంట్లో 1 సెకండ్ వేసి దీంట్లో 1 నిమిషంలో వేసుకోవచ్చు. అట్లా దీంట్లో ఎక్కువ టైం పడుతుంది. ఇది టోటల్గా మనకి ఈరోజు హెడ్ స్టాక్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకు క్యారేజ్ బాగా అర్థం చేసుకోండి. అన్ని రకాల అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అన్ని రకాల